వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. 5వ దశ పోలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికలలో 5వ దశ పోలింగ్ కూడా మళ్ళీ పోలింగ్ శాతం తగ్గింది. మరి తగ్గడం ఎవరికి అనుకూలిస్తుంది, 5వ దశ పోలింగ్ సంబంధించిన పోలింగ్ ట్రెండ్స్ ఎట్లున్నాయి అనే అంశాలను ఈరోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. పిట్టల రవి గారు, చెప్పండి. 49 స్థానాలకు జరిగిన 5వ దశ పోలింగ్ లో కూడా చాలా తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది. దాన్ని ఎట్లా చూడాలా? వాస్తవంగా ఇప్పుడు జరిగిన ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ప్రధానంగా బీజేపీకి సంబంధించి గతంలో ఎక్కువ సీట్లు తీసుకొచ్చిన రాష్ట్రాల్లోనే పోలింగ్ శాతం పడిపోయింది. మహారాష్ట్ర, వాస్తవంగా ముంబై సిటీకి సంబంధించి జరిగిన 6 సీట్లలో పోలింగ్ శాతం చాలా 38 లోపే ఉంది. 38 లోపే. తర్వాత ఏదైతే యూపీలో మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ ఇప్పటిదాకా చెప్తుందో ఆ యూపీకి సంబంధించి కూడా పోలింగ్ శాతం పడిపోయింది. సో ఎక్కడైతే బీజేపీ ఓడిపోవటానికి అవకాశం ఉన్న సీట్లు ఏవైతున్నాయో అక్కడే పబ్లిక్ వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేశారు, అక్కడే ఓటింగ్ శాతం పెరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ 4 దశలకు సంబంధించిన దాంతో పోల్చుకుంటే 5వ దశలో ఓటింగ్ శాతం అనేది 10% తగ్గిపోయింది. ఇప్పుడు 56.68%. ఈ లాస్ట్ కి ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 56%, సుమారు 57% దగ్గరలో ఉంది. అయితే ఈ పోలింగ్ శాతం ఇవ్వటంలో కూడా వైఫల్యం ఉంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే మన సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ మీద చివాట్లు పెట్టిన పరిస్థితుంది. ఇప్పుడు శివసేన సంబంధించిన లీడర్ ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఆరోపణ కూడా చేశాడు. ఎవరైతే మేము గెలిచే స్థానాలు ఏతున్నాయో ఆ స్థానాల్లో ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి ఈసీ ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు కూడా వస్తుంది. సో మొత్తంగా చూస్తే మన దేశంలో జరుగుతున్న ఎన్నికల విధానంలో కూడా ఈ మిషన్లు వస్తే, ఈవీఎం మిషన్లు వస్తే ఎన్నికల్లో స్పష్టత వస్తుంది, పారదర్శక వస్తుంది అని చెప్పిన మాటలు అవుతున్నాయో అవి స్పష్టంగా కనీసం పోలింగ్ శాతం కూడా సరైన టయానికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ఉంది. దీని అన్నిటికీ మోడీయే కారణం, దీన్ని మోడీ మ్యానిపులేట్ చేస్తున్నది వాస్తవం. ఇక్కడ పెద్ద తలకాయలు, బీజేపీ పెద్ద తలకాయలు, సిట్టింగ్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా పోటీలో ఉన్నారు. 5 మంది ఉన్నారు కదా. అవును అవును. 5గురు పరిస్థితి ఎట్లుండబోతుంది? 5గురిలో 3 వాస్ట్ అవుట్ అయిపోతున్నారు. 3 అవుట్. ఆ 2 కూడా గెలవటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అట్లా ఇట్లా పంచాంగాలు పేర్లతో క్లియర్ గా చెప్తున్నా నేను. వాస్తవంగా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు స్మృతి ఇరానీ ఉంది. గతంలో అమేధి నుంచి ఆమె గెలిచింది. రాహుల్ గాంధీని ఓడించడం ద్వారా ఈ దేశంలో పెద్ద నాయకురాలుగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ స్మృతి ఇరానీ ఓడిపోతుంది. స్మృతి ఇరానీ ఓడించేది బీజేపీ లీడర్లే. ఎస్, లోకల్ బీజేపీ లీడర్లంతా ఆమెకు టికెట్ ఇవ్వద్దని గొడవ చేశారు. వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అక్కడ గతంలో రాహుల్ గాంధీ పోటీ చేసిండు, కానీ ఈసారి క్యాండిడేట్ ని మార్చారు. వాళ్ళు శర్మాని క్యాండిడేట్ కి పెట్టడం, ఈ లోకల్ గా పట్టున్న లీడర్ ని కాంగ్రెస్ అభ్యర్థికి పెట్టడంతో పాటు అక్కడ బీజేపీ లీడర్లంతా ఆమెను వ్యతిరేకిస్తున్నారు, స్థానికేతరాలని. రెండో పాయింట్ ఏంటంటే అసలు అమేధీలో ఆమె ఏమో డెవలప్ చేయలేదు. కేంద్ర మినిస్టర్ గా ఉండి కేవలం రాహుల్ గాంధీ పేరు చెప్పుకొని లేదా కాంగ్రెస్ తిట్టడం వరకు ఇట్లా పరిమితమైంది తప్ప బీజేపీ 10 సంవత్సరాల అభివృద్ధికి సంబంధించిన విషయాలు గాని అభివృద్ధి గాని ఆమె ఏం చూపెట్టలేదని అసంతృప్తి అనేది బీజేపీ క్యాడర్ లో ఉంది. రెండేంటంటే ఆమె ఓడిపోవటానికి గల ప్రధాన కారణాల్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఇష్యూస్ ఏదైతే రాజ్పుత్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ రాజ్పుత్ ఇష్యూ సంబంధించిన దాంట్లో మహిళల్ని అగౌరవపరిచే రకంగా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కామెంట్ చేస్తే అక్కడ ఎక్కువ శాతం ఓటింగ్ పర్సంటేజ్ ని ప్రభావితం చేసే వాళ్ళు రాజ్పుత్. వాళ్ళు బీజేపీలో ఉన్న ప్రముఖమైన లీడర్లు. ఆ విషయంలో ఇవేం మాట్లాడలేదు, మహిళల గురించి మాట్లాడిద్ది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటది. కానీ మహిళల్ని కించపరిచే రకంగా మాట్లాడితే కూడా ఆమె ఏం సపోర్ట్ చేయలేదనే ఒక అసంతృప్తి అనేది అక్కడ వాళ్ళకి క్షత్రియుల్లో వచ్చింది. కాబట్టి రాజపుత్రులు ఆమెను ఓడించాలని పెద్ద ఎత్తున తీర్మానాలు చేశారు, ఆమెకు వ్యతిరేకంగా మీటింగులు పెట్టారు, సభలు కూడా జరుపుకోనికుండా చేశారు. కాబట్టి అంతిమంగా పోయినసారి మోడీ వేవ్ పేరుతోటో లేదో రాహుల్ గాంధీ 2 చోట్ల పోటీ చేస్తుండు, కేరళలో చేస్తుండు, ఇక్కడ అమేధీలో చేస్తుండు, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి అనే పేరుతోటి 2014 నుంచి ఆమె కొట్లాట చేస్తుంది. అక్కడ ఆ పేరుతోటి గెలిచింది. కానీ గెలిచిన తర్వాత ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న మోడీ వ్యతిరేకతతో పాటు తాను వైఫల్యం అనేది స్మృతి ఇరానీ ఓడించబోతుంది. క్లియర్ గా చేస్తుంది. తర్వాత పీయూష్ గోయల్ ఒక కీలకమైన మినిస్టర్స్ గా వ్యవహరించిండు మొత్తం.
ఫైనాన్స్ వ్యవహారాలు, వాణిజ్యం సంబంధించిన వ్యవహారాలు మొత్తం తనే చూశాడు. తర్వాత టెక్నాలజీ సంబంధించిన విషయాలు కూడా లీడ్ చేశాడు బీజేపీకి. కానీ ముంబై నార్త్ కి సంబంధించిన దాంట్లో 38% కంటే తక్కువ శాతం పోలైంది. వాస్తవంగా బీజేపీ లీడర్లు ఏం చెప్తారు, మాది బాగా అభివృద్ధి చేసినాం మేమని చెప్తారు. మరి నిజంగానే ఆయన అభివృద్ధి చేస్తే ఎందుకు అక్కడ ప్రజలు వచ్చి ఓటేలే? బీజేపీని గెలిపియాలి, లేదు పీయూష్ గోయల్ని గెలిపించాలనే ఆకాంక్ష ఉంటే వాళ్ళు వచ్చి ఓటేయాలి కదా నీకు. ఆయన మీద ఉన్న తీవ్ర అసంతృప్తి తోటి ఓటింగ్ పెద్ద ఎత్తున ప్రజలు రాలేదు. ఖచ్చితంగా పీయూష్ గోయల్ ఓడించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ రకంగా ముంబై కేంద్రంగా పీయూష్ గోయల్ వాస్తవంగా ఈయన రాజ్యసభ సభ్యుడు. ఈయన ఓడిపోవటానికి ఇంకో కారణం ఏంటంటే ఈయన ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. ఈయన రాజ్యసభ వచ్చి అక్కడ నుండి మినిస్టర్ గా వచ్చేవాడు. కానీ ఈసారి అక్కడున్న సిట్టింగ్ తీసేసి మరి పీయూష్ గోయల్ ని ఇక్కడ ముంబై నార్త్ లో పోటీ చేపించారు. అది తీవ్రమైన అసంతృప్తికి గురైంది. ఆయన నామినేషన్ కూడా వేశాడు సిట్టింగ్ ఎంపీ. తర్వాత ఆయన బతిలాడి చివరికి బీజేపీ వాళ్ళు భయపెట్టి తన నామినేషన్ విత్డ్రా చేపించారు. కానీ ఆయన ఎన్నికల్లో ఈయనకి సపోర్ట్ చేయలేదు. కాబట్టి బీజేపీలో ఉన్న కొమ్ములాటలు, తర్వాత అక్కడ శివసేనకి సంబంధించిన అభ్యర్థి, అక్కడున్న ఏదైతే పొత్తులు ఉన్నాయో ప్రధానంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంబంధించిన ఈ పొత్తు ఏదైతుందో వీళ్ళకి ఒక బలమైన కూటమి అభ్యర్థి ఉండటం వల్ల ఈ సెంట్రల్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయనేది పెద్ద ఎత్తున ఇప్పుడు మీడియాలో ప్రచారం వస్తుంది. వాస్తవంగా అక్కడ ఓటర్ల యొక్క అభిప్రాయం కూడా అదే చూపెడతా ఉంది. నెక్స్ట్ ఇంకే ఎంపీ ఉన్నాడు. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎవరైతే గెలవడానికి అవకాశం ఉన్న దాంట్లో ఉందంటో ఒకటి రాజ్నాథ్ సింగ్ సంబంధించిన ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ ఓడిపోతాడు. రాజ్నాథ్ ఓడిపోతాడని కాదు, దగ్గరలో ఉంటాడు. రాజ్నాథ్ లక్నో సెంటర్ లో పోటీ చేసిండు, హ్యాట్రిక్ కోసం ప్రయత్నం చేస్తుండు. కొంచెం ఆయన పట్ల ఒక సానుభూతి అనేది ఉంది. రెండు సానుభూతి ఉండటానికి ఒక కారణం ఏంటంటే ప్రధానంగా ఏదైతే క్షత్రియ వర్గానికి సంబంధించిన వ్యక్తి తను. సో క్షత్రియులంతా వాస్తవంగా ఓడిపోవడానికి అవకాశం ఉండే, కానీ క్షత్రియులంతా ఓన్ చేసుకున్న రాజపుత్రులంతా ఎన్ని బీజేపీలో రాజపుత్రులకు అన్యాయం జరుగుతుంది, బీజేపీ లీడర్లకి. అది యోగి ఆదిత్యనాథ్ దానికి సంబంధించిన వ్యక్తే. తర్వాత ఇట్లాంటి వాళ్ళందరినీ బీజేపీ అణచివేస్తుందని పేరుతో ఒక సానుభూతి పరమైన ఓటింగ్ అని కొంచెం ఈసారి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ యాక్చువల్ గా అక్కడున్న పబ్లిక్ పల్స్ చూస్తే, అక్కడున్న జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే రాజ్నాథ్ సింగ్ కూడా డేంజర్ లో ఉంటాడు అనేది వాస్తవం. అదే సందర్భంలో యూపీ నుంచి ఇంకా మినిస్టర్లుగా ఉన్న ఇంకా 2 మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా చూస్తే సెంట్రల్ మినిస్టర్లకు సంబంధించిన సీట్లను కాపాడుకోవడానికే మోడీ బీజేపీ గవర్నమెంట్ అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకు ఇంత దుర్మార్గమైన పరిస్థితి? ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసిన వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ చేతిలో ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళకు నేమ్ ఉంటది, ఫేమ్ ఉంటది. వాళ్ళు ఓడిపోవడం అంటే ఎట్లా? వాస్తవంగా మొదటిగా మనం ఈ విడతలో ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే యూపీనే. మళ్ళీ యూపీలో ఇప్పుడు 14 సీట్లకు ఎలక్షన్ జరుగుతున్నాయి. 14 సీట్లలో 13 సీట్లు బీజేపీ గెలిచింది లాస్ట్ టైం. సిట్టింగ్ సీట్లు. ఒకే సీటు రాయబలేరి ఒకటే సోనియా గాంధీ గతంలో గెలిచింది తప్ప మిగతా సీట్లను వాళ్ళే గెలిచారు. అయితే ఉత్తరప్రదేశ్ సంబంధించిన అంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, 99 నుంచి ఎలక్షన్స్ లో కూడా మెజారిటీ సీట్లు అక్కడ బీజేపీని గెలుస్తూ వస్తుంది. సో ఎక్కువ సంవత్సరాలు బీజేపీ అక్కడ సిట్టింగ్ ఎంపీలుగా ఉండటం ఒకటి, 10 సంవత్సరాల మోడీ పరిపాలన విషయంలో డబుల్ ఇంజన్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంటే సెంట్రల్ లో మేమే, స్టేట్ లో మేమే, యోగి ఆదిత్యనాథ్ తర్వాత మోడీ కలిపి మేము యూపీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఆ రకమైన అభివృద్ధి అనేది యూపీలో ఎక్కడ కానరాలి. యూపీలో ప్రధానంగా ఇప్పుడు అక్కడ పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యూత్ అంతా పెద్ద ఎత్తున బీజేపీకి యాంటీగా ఉన్నారు. మీరు చూస్తే నిన్న ఒక మీటింగ్ జరిగింది, రాహుల్ గాంధీ తర్వాత అఖిలేష్ యాదవ్ ఒక మీటింగ్ పెడితే అసలు ఎంత క్రౌడ్ వచ్చింది అక్కడ. అవును, తండాలు వచ్చి వాళ్ళు కనీసం మాట్లాడలేదు, తొక్కిసలాట. అంత పెద్ద ఎత్తున యూత్ లో కాంగ్రెస్ పార్టీకి, అలయన్స్ పార్టీలకి ఎంత స్పందన వస్తుంది అంటే యూత్ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు యూపీలో. వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోడీ వైఫల్యం, బీజేపీ వైఫల్యమే వాళ్ళని అక్కడ ఓడించడానికి సిద్ధంగా ఉంది. అంతెందుకు ఇప్పుడు ఈ 13 సీట్లలో కనీసం ఒక 4 నుంచి 5 సీట్లు కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. 4-5 కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇంకా అయోధ్య గురించి వాళ్ళు మాట్లాడారు. రామ మందిరం కట్టామని చెప్పారు. ఫైజాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ ఇప్పుడు జరిగినాయి, దాంట్లోనే ఉంది అయోధ్య. సో అయోధ్యలో రామ మందిరం
కట్టామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అక్కడ కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వస్తారు. రామాలయం కట్టారు, కానీ మా తిండి పరిస్థితి ఏంటి, మా జీవన విధానం ఏంటి, ఈ ధరలేంటి, సమస్యలు అంటే గుడి కడితేనే సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి అయోధ్య ఇష్యూ తోటి లబ్ధి పొందాలనుకున్న బీజేపీ ఆ అయోధ్య ఉన్న ప్రాంతంలో కూడా ఆ సీటును గెలవటానికి కష్టాలు పడాల్సి వస్తుంది. అక్కడ ఎస్పీకి సంబంధించిన అభ్యర్థి పూర్తి స్థాయిలో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో తను ఓడించడానికి కావాల్సినంతగా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నాడు, ఉద్యమాల్లో ఉన్నాడు. చివరికి ఓడించడానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల మద్దతుతో ముందుకు వస్తున్న పరిస్థితి. ఆ సీటు కూడా ఇప్పుడు గెలుస్తుందా లేదా అనే ఒక డైలమాలో బీజేపీ. రామాలయం కట్టిన పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయే ప్రమాదం. అక్కడ ముస్లింస్ ఉన్నారు, తర్వాత హిందువులే సపోర్ట్ చేయట్లే. ఎందుకంటే కొత్తగా నరేంద్ర మోడీ కట్టింది ఏంటి, అక్కడ రామాలయానికి సంబంధించి ఎప్పటి నుండో పూజలు జరుగుతున్నాయి, టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్ పేరుతోటి దాని చుట్టుపక్కల మొత్తాన్ని ఖాళీ చేపించారు, ప్రజల జీవన విధానం అంతా ధ్వంసం చేశారు, వాళ్ళ జీవన ఆదాయాల మీద దెబ్బ కొట్టిండు మోడీ. ఆ రకంగా అయోధ్య పట్టణంలో మోడీకి వ్యతిరేకత ఉంది. అయోధ్య పట్టణంలో వ్యతిరేకతే కాదు, మోడీకి ఎంత పరిస్థితిలో ఉన్నాడు. సొంత రాష్ట్రంలో కూడా గుజరాత్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయని మనం చర్చిస్తున్నాం గానీ అక్కడ సహకార సంఘ ఎన్నికల్లో కూడా మన పోటీ చేయకుండా తప్పించుకోపోయింది బీజేపీ. చేయలే. సహకార సంఘ ఎలక్షన్స్ నుండి అమిత్ షా లీడర్ గా ఎదిగిండు. పాల ఉత్పత్తి మనందరి అమూల్ గురించి ఎంత పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ ఎంత వ్యతిరేకత ఉంది అంటే గుజరాత్ లో స్థానిక కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేయలేని పరిస్థితి. అంటే నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కూడా ఫేస్ చూపించుకోలేని పరిస్థితి, అంతా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. సో ఆ వ్యతిరేకతే ఖచ్చితంగా ఈ యూపీకి సంబంధించిన ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ సీట్లను తగ్గటానికి ఒక ప్రధాన కారణమైంది. ఇంకా ఏ రాష్ట్రాల పరిస్థితి? యూపీ తర్వాత ప్రధానమైంది మహారాష్ట్ర. ఇప్పుడు మహారాష్ట్రలో 13 సీట్లు ఉన్నాయి. ఆ 13 సీట్లో పోయినసారి బీజేపీ 6 గెలిచింది, మిగతా 7 శివసేన గెలిచింది. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ పోయినసారి కాంగ్రెస్ గాని మిగతా కూటమి గాని ఇప్పుడు జరిగిన ఫేజ్ లో ఏం గెలవలే. సో ఎక్కువ శాతం సీట్లు గెలిచిన శివసేన, ఆ శివసేన గెలిచిన 7 ఎంపీల్లో వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ 3 కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఏకనాథ్ షిండే తోటి బీజేపీ అలయన్స్ లో ఉన్నారు. సో ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించిన చర్చ చూస్తే ఎక్కువగా ముంబై కేంద్రంగానే 6 సీట్లకు ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ముంబై కేంద్రంగా జరిగిన 6 సీట్లకు సంబంధించిన దాంట్లో తీవ్రమైన వ్యతిరేకతను బీజేపీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ధారావి ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ గాని, తర్వాత ముంబై సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో ఏమి బీజేపీ చేయలేదని ఒక అపవాదం ఉంది. తర్వాత శివసేన ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటది, బాల్ ఠాక్రే ప్రభావం మొత్తం సిటీలో ఎక్కువ ఉంటది. సో శివసేనని చీల్చాడు. ఆ శివసేన వారసుడిగా ఉన్న శివసేన బాల్ ఠాక్రే సంబంధించిన ఎన్నికల గుర్తును కూడా, బాణం గుర్తు కూడా ఏకనాథ్ షిండేను ఉపయోగించి కనీసం శివసేనకి వాళ్ళ బాణం గుర్తు లేకుండా చేశాడు అని ఒక సెంటిమెంట్ అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లో ముంబై కేంద్రంగా ఉంది. తర్వాత ఎన్సీపీని కూడా చీల్చాడు, అజిత్ పవార్ ని చీల్చిండు, శరద్ పవార్ నుంచి వాళ్ళ గుర్తును కూడా లాగేసుకున్నారు. ఆ రకంగా ముంబై కేంద్రంగా ప్రధాన బలమైన శివసేన తర్వాత ఎన్సీపీకి సంబంధించి ఈ 2 పార్టీల్ని బీజేపీ ఢీకోలేకపోతుంది ముంబై 6 కాన్స్టిట్యున్సీలో. సో ముంబై నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ సౌత్ ఇట్లా ఈ పేర్లతో ఉన్న వాటన్నిటిలో ఇబ్బంది. పోనీ రూరల్ బెల్ట్ లో ఏమన్నా, రూరల్ బెల్ట్ సంబంధించి ఈ మహారాష్ట్రలో జరిగే దాంట్లో నాసిక్ సీటు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది. నాసిక్ గురించి మాట్లాడాలంటే రైతు ఉద్యమం మనకు గుర్తు రావాలి. రైతులు అక్కడ నుంచి నాసిక్ నుంచి ముంబైకి అనేక సార్లు వేలాది మంది సిపిఎం రైతు సంఘం నాయకత్వంలో, ఏఐకేఎస్ నాయకత్వంలో అసలు లక్షలాది మంది పాదయాత్ర చేశారు. అది మన భారతదేశాన్ని ప్రపంచాన్ని కదిలించింది, రైతు గోసని దేశానికి చెప్పింది. అట్లాంటి చోటు ఇప్పుడు నాసిక్ లో ఇప్పుడు ఈ విడతలో ఎలక్షన్ జరగబోతుంది. నాసిక్ లో ఉల్లి రైతులందరూ నరేంద్ర మోడీని ఓడించబోతున్నారు. ఉల్లి రైతులు మొన్ననే ఉల్లి రైతులు సంబంధించి వాళ్ళు 27 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ఎక్స్పోర్ట్ చేసే దాని మీద 40% పన్ను వేసాడు నరేంద్ర మోడీ. సో ఆ 40% పన్ను వేయటం మీద రైతులు మొన్న నరేంద్ర మోడీ ప్రచారానికి పోతే అడ్డుకున్నారు, భయపడ్డాడు నరేంద్ర మోడీ. రెండోసారి ప్రచారం పోయినప్పుడు రైతు సంఘం ఉల్లి రైతులందరినీ అరెస్ట్ చేసి మరి ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిన ఒక దుస్థితికి మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో నరేంద్ర మోడీ ప్రచారం కూడా సాగని పరిస్థితి. కానీ తీవ్రమైన రైతాంగ వ్యతిరేకత అనేది ఈ మహారాష్ట్రలో ఉంది. కాబట్టి ఈ నాసిక్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం, రైతాంగం ఉన్న రూరల్
బెల్ట్ లో కూడా మోడీకి ఓట్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మహారాష్ట్రలో కూడా అనుకున్నంతగా పోయినసారి ఒక రకంగా 13కి 13 తను గాని శివసేన గాని చేసింది. ఇప్పుడు శివసేన లేకపోవడం, ఆ చీలికలతోటి ఏదో నెట్టుకు రావడానికి ప్రయత్నం చేయడం వల్ల మహారాష్ట్రలో కూడా కీలకమైన నియోజకవర్గాలు ఇప్పుడు పీయూష్ గోయల్ అక్కడే ఉన్నాడు. తర్వాత మిగతా ఉంది. తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఎవరైతే బీజేపీని టార్గెట్ చేసి గతంలో బీజేపీకి యాంటీగా మాట్లాడి బీజేపీని తిట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పొత్తుల్లో కలుపుకోవడం కూడా జరిగింది. సో అట్లా రామ్ విలాస్ పాస్వాన్ ని బీహార్ సంబంధించిన దాంట్లో కలుపుకుపోవడం, తర్వాత యూపీకి సంబంధించిన దాంట్లో ఎవరైతే రెజ్లర్ల మీద దుర్మార్గాలు చేసి వాళ్ళని లైంగిక చర్యలకు గురి చేయడానికి దాడి చేసిన బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ బ్రిజ్భూషణ్ సింగ్ ఉండవు, ఆయనకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళ కొడుక్కి ఇచ్చారు. ఆ సీటు కూడా ఇప్పుడు దాని వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది యూపీలో. ఎందుకు అంటే ఆయన డైరెక్ట్ ప్రకటించడు. బ్రిజ్భూషణ్ ఏమని ప్రకటించిందంటే, నేను ఇక్కడ గెలవబోతున్నా, నాకేసే ప్రతి ఓటు కూడా రెజ్లర్లకు వ్యతిరేకంగా పడే ఓటే, నాకు ఓటేయటం అంటే నా మీద ఆరోపణల్ని ప్రజలు సపోర్ట్ చేయటమే, నేను మంచి మనిషిని గుర్తింపు చేయటం అనే ఒక అహంభావంతో మాట్లాడింది. కాబట్టి వాళ్ళ కొడుకుని సీట్ ఇచ్చి బీజేపీ అక్కడ పోటీ చేపట్టడం కూడా బీజేపీ వైఫల్యాలకి లేదా బీజేపీ ఓటమికి కొన్ని కారణాలు, అది కూడా కొన్ని కారణాలు అవుతున్నాయి. అందుకే నరేంద్ర మోడీకి భయం అయ్యి కొన్ని నినాదాలు పట్టుకొచ్చిండు. అవును, ఈ మధ్యకాలంలో ఆయన స్పీచ్లు ఈ 5th phase 4th phase అయిపోయిన తర్వాత ఆయన స్పీచ్ లకు సరళ నేను చూసినప్పుడు అవును ఏ అంశాలను లేవనెత్తారు. అని ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, అయోధ్య గురించి అంత గొప్పగా చెప్పిన వ్యక్తి బుల్డోజర్లు అంటేనే యోగి ఆదిత్యనాథ్ యూపీలో మనకు తెలుసు కదా బుల్డోజర్ రాజకీయాలు. నరేంద్ర మోడీ గెలవటం కోసం ఎంత దిగజారుడు మాట్లాడిందంటే, కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలోకి వస్తే రామాలయం ఏదైతే కట్టిన ఇప్పుడు అయోధ్యలో కట్టిన రామాలయాన్ని బుల్డోజర్ తో కూల్చేస్తారని చెప్పిండు మోడీ. అంటే తను కట్టిన క్రెడిట్ ని తీసుకుని రాముడి మీదనే బుల్డోజర్ ప్రయోగించడానికి సిద్ధపడ్డ హిందూ వ్యతిరేక మోడీ అట్లాంటి కామెంట్ చేయొచ్చా? ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినే దానివల్ల. చాలా మంది అసలు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిందా కాంగ్రెస్ అసలు బుల్డోజర్ రాజకీయ చరిత్ర ఎవరికి ఉంది? అది బీజేపీకి కాదా? సో బుల్డోజర్ వాడిందే బీజేపీ. అట్లాంటి బీజేపీ రామాలయం మీదకే ఇవాళ బుల్డోజర్ తీసుకుపోతున్న ఒక అబద్ధ ప్రచారం, తప్పుడు ప్రచారం ఎక్కడి నుండి చేస్తున్న నరేంద్ర మోడీ అంటే తనకు భయం అవుతుంది. ఇప్పుడు అభివృద్ధి చెప్పుకోవడానికి అవకాశం లేదు, 10 సంవత్సరాల్లో చేసిన అనేది లేదు. తర్వాత నేను విశ్వగురు అని చెప్పుకున్నాడు, అది ప్రజల్లో చెప్పుకోలేని పోలేడు. ఉద్యోగాలు ఇస్తామన్నాడు, అది చెప్పుకోలేని పోలేడు. ఎన్ని చెప్పుకోలేడు కాబట్టి ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయాలి, మతాన్ని తీసుకురావాలి, దేవుణ్ణి తీసుకొచ్చి ఓట్లు పొందాలనే ఒక కుసంకుచిత భావం అనేది నరేంద్ర మోడీలో ఉందనేది వాస్తవం. అందుకే యూపీలో ఒక తిరుగుబాటు వస్తుంది అనేది మనం చూడాలి. దీని తర్వాత ఎక్కువగా వెస్ట్ బెంగాల్ గురించి కూడా ఈ ఎలక్షన్స్ లో పెద్ద చర్చ జరుగుతుంది 5వ phase లో. వాస్తవంగా సవాల్ ఇసురుతుంది మమతా బెనర్జీ సవాల్ ఇసురటం కాదు, ఇప్పుడు జరిగిన 7 కాన్స్టిట్యున్సీకి అక్కడ జరుగుతుంటే దాంట్లో బీజేపీ 3 ఉంది, తృణమూల్ 4 ఉంది సిట్టింగ్. కానీ ఈసారి తృణమూల్కి బీజేపీకి లెఫ్ట్ చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ శాతంలో గానీ లేదు సీట్లను గెలవడానికి కావాల్సినంత ప్రజా మద్దతును కూడగొట్టి టఫ్ ఫైట్ ఇస్తున్నాయి. హౌరా సీటు పెద్ద ఎత్తున అది లెఫ్ట్ కి ఒకప్పుడు కేంద్రంగా ఉన్నది. సో ఎక్కువ సీట్లు ఏతున్నాయో ఈ 7 సీట్లలో కనీసం 5 సీట్లలో త్రిముఖ పోటీ జరుగుతుంది, లెఫ్ట్ ముందుకు వచ్చింది. సో కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ముందుకు రావడం, తృణమూల్ బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం, అవసరమైతే నేను తక్కువ అయితే యూపీఐకి సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కని మమతా బెనర్జీ ప్రకటించడం, మొత్తంగా చూస్తే సిఏఏను ఉపయోగించడానికి ప్రయత్నం చేయడం బీజేపీ. ఆ రకంగా సర్టిఫికెట్లు ఇచ్చాడు మొన్న. వాస్తవంగా సిఏఏ సర్టిఫికెట్లతోటి మాకు ఓట్లు ఎక్కువ జరుగుతాయి అనేది బీజేపీ మోడీ మాట్లాడాడు. అదే వాస్తవంగా ఏంటంటే సిఐఏ పేరుతోటి సర్టిఫికేట్లు కొద్ది మంది ఇవ్వటం అంటే వలసవాదులకి నువ్వు గుర్తింపించడం అనే అసంతృప్తి బెంగాల్లో ఉంది.
సో ఇప్పుడు జరిగిన ఏరియాల్లో కూడా ఎక్కువ బెంగాల్లో ఈ బీజేపీకి సంబంధించిన ఈ సిఐఏకి సంబంధించి వ్యతిరేక ఉద్యమం జరిగిన ప్రధానమైన పట్టణ కేంద్రాలు, కార్మిక వర్గం ఎక్కువ ప్రాబల్యం ఉన్న కేంద్రాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ రకంగా వెస్ట్ బెంగాల్ చూసుకున్నప్పుడు కూడా అక్కడున్న 3 సీట్లకు సంబంధించి 1 సీటే నిలుపుకుంటది బీజేపీ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది. సో అక్కడ బీజేపీకి వెస్ట్ బెంగాల్లో గతంలో అందరినీ కొనేసి లేదు ఇతర ఓటింగ్ ని ముందుకు తీసుకొచ్చి ఒక ప్రయత్నం జరిగినా గానీ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడున్న సీట్ నిలబెట్టుకోవటం కష్టం అయిపోతుంది. అక్కడ గెలిస్తే లెఫ్ట్ గెలవచ్చు లేదా తృణమూల్ గెలవచ్చు. ఆ రకంగా యాంటీ బీజేపీ ఓటింగ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో కనిపిస్తా ఉంది. తర్వాత రాష్ట్రాల్లో ప్రధానమైనది మనకి చూస్తే బీహార్. అసలు బీహార్ గురించి మాట్లాడుకోవాలంటే బీహార్ సంబంధించిన దాంట్లో ఎట్లా ఉంది పరిస్థితి? బీహార్ లో లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ పెద్ద ఎత్తున సవాల్ ఇస్తున్నారు నరేంద్ర మోడీకి. బీహార్ లో పోయి నితీష్ కుమార్ ని మేనేజ్ చేయటం ద్వారా ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీ సంబంధించి ఒకటి కావటం వల్ల అక్కడ కాంగ్రెస్ సంబంధించి ఈ ఆర్జేడీకి సంబంధించిన కూటమి ఏదైతుందో బలపడ్డది అక్కడ. అందుకే యూత్ మీటింగులు ఎక్కువ శాతం యూత్ మీటింగులకి తేజస్వి యాదవ్ మీటింగులకి ఎక్కువ మంది జనం వస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చింది. వాస్తవంగా బీహార్ గురించి మనం చెప్పుకోవాలంటే బీహార్ వెనకబడ్డ ప్రాంతం, వాస్తవంగా నిరుద్యోగం రేట్ ఎక్కువ ఉన్న ప్రాంతం కూడా. కానీ అక్కడ బీహార్ కి సంబంధించిన ఈ 5 సీట్లలో గతంలో బీజేపీకి 3 ఉన్నాయి. సో ఆ బీజేపీకి 3 ఉన్నాయి, దాంట్లోంచి గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ ని కొడుకుని అక్కడ పోటీ చేపట్టడం ద్వారా పొత్తు కలుపుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ రకంగా బీహార్ లో ఏదో రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా నరేంద్ర మోడీకి తెలుసు వేవ్ ఉన్నప్పుడే బీజేపీ గెలవాలి. అక్కడ 2019లో 303 సీట్లు కొట్టి ఆ టైంలోనే పెద్ద ఎత్తున ప్రభావం ఉన్న ఆ టైంలోనే బీజేపీ బీహార్ లో గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు మోడీకి మొత్తం ఫేజులలో అసంతృప్తి వచ్చింది, ఓడిపోతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ దశలో బీహార్ లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు సన్నగిల్లిపోయినాయి నరేంద్ర మోడీ. కాబట్టి బీహార్ గురించి అసలు ఆలోచించాల్సిన పరిస్థితిలో లేడు. నరేంద్ర మోడీ ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున పోయే పరిస్థితిలో కూడా లేడు. ఎందుకు అంటే ఒక యువ నాయకుడితో పోటీని నరేంద్ర మోడీ ఎదుర్కోవట్లేదు. అక్కడ నరేంద్ర మోడీని తేజస్వికి భయపడుతున్నాడు. తేజస్వి మీటింగ్ పెట్టిన దగ్గర ఇంకొకసారి నరేంద్ర మోడీ మీటింగ్ పెట్టలేకపోతుండు. మన తేజస్వి మీటింగ్ పెట్టిన ప్రాంతంలో నరేంద్ర మోడీ పర్యటన ఉంటే తేజస్వి మీటింగ్ తర్వాత రద్దు చేసుకున్నాడు నరేంద్ర మోడీ పర్యటన. సో అంటే ఒకలా వాళ్ళకంటే తక్కువ మంది జనం వచ్చి నిజంగానే వ్యతిరేకత నరేంద్ర మోడీ ఎదుర్కొంటే అది అక్కడ ఓటింగ్ మీద ప్రభావం పడుతుంది ఒక భయంతో నరేంద్ర మోడీ ప్రచారాన్ని వాయిదా చేసుకున్నాడు బీహార్. సో బీహార్ తర్వాత మేజర్ గా ఉన్నది ఒడిశా. ఒడిశాకు స్పెషల్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో, ఎందుకంటే 5 పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్లస్ 35 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 2వ ఫేజ్. అంటే అది అక్కడ అసెంబ్లీ ప్లస్ పార్లమెంటు కలిపి జరుగుతుంది. సో మనకి నవీన్ పట్నాయక్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో. సో నవీన్ పట్నాయక్ తో పొత్తు ప్రయత్నాలు చేసింది బీజేపీ. సో నవీన్ పట్నాయక్ గత అనేక సంవత్సరాలుగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హైయెస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. అట్లాంటి వ్యక్తికి పొత్తు ద్వారా కొంచెం సీట్లు గెలవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అక్కడ ఒడిశాకు సంబంధించి గతంలో 3 బీజేపీ ఉన్నాయి, బీజేడీకి సంబంధించి 2 ఉన్నాయి. ఇట్లా పోయినసారి కొంత సపోర్ట్ తోటి అక్కడ ప్రయత్నం జరిగింది. కానీ ఈసారి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పాండ్యన్ ఇష్యూ అనేది అక్కడ ముందుకు వచ్చింది. వాస్తవంగా నవీన్ పట్నాయక్ వారసుడు ఎవరు అనే చర్చ అక్కడ వచ్చినప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న పాండ్యాన్ని తీసుకొచ్చి నా వారసుడని నవీన్ పట్నాయక్ ప్రకటించిండు. సో ఆ ఇష్యూని లేవనెత్తింది ఇప్పుడు బీజేపీ. అది ఒక్కడ దొరికింది వాళ్ళకి ఆయుధం. వాస్తవంగా పాండ్యన్ అనేట తమిళనాడు చెందినవాడు, ఇది ఒడిశా వ్యక్తి కాదు, కానీ ఒడిశా సంస్కృతి మీద దాడి జరుగుతుంది, ఒడిశా కాని వ్యక్తిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేస్తుంది ఒక స్థానిక ప్రాంతీయ సెంటిమెంట్. వాస్తవంగా జాతీయ పార్టీ ప్రాంతీయ సెంటిమెంట్ ని ఎత్తుకోకూడదు, కానీ ఆ రకంగా చేస్తే డైరెక్ట్ మొన్న నవీన్ పట్నాయక్ డైరెక్ట్ చెప్పిండు, పిఎం మోడీకే సవాల్ ఇసిరిండు. అసలు ఈ భారత రత్నాలు అన్ని అందరికి ఇచ్చినావు, బిజు జనతాదళ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాన్నకి అక్కడ ఉద్యమం చేసిన రైతు ఉద్యమం చేసిన వ్యక్తికి అక్కడ నువ్వు భారత రత్న ఇవ్వలేదని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చాడు. తర్వాత అక్కడ నవీన్ పట్నాయక్ కి వ్యతిరేకంగా
నవీన్ పట్నాయక్ వ్యతిరేకంగా బీజేపీకి ఉండటం వల్ల అక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే నవీన్ పట్నాయక్ గెలుస్తాడు మేజర్ గా, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో అంతిమంగా ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ అసెంబ్లీలో గెలవటానికి ఒక ప్రయత్నం చేస్తుంది, లేదు పార్లమెంట్ లో గెలవటానికి ప్రయత్నం చేస్తున్నా గానీ తన యొక్క ఒరిస్సా యొక్క స్వతంత్రాన్ని కాపాడుకోవడం కోసం అసలు ఒడిశాకి ఏం చేసిందని ప్రశ్న వచ్చింది. 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒడిశా నుంచి ఒక సరైన కేంద్ర మంత్రిని కూడా పెట్టుకోలేదు. కాబట్టి ఒడిశా విషయంలో ఎప్పటికైనా నవీన్ పట్నాయక్ తోటి కలిసిపోవాలని ఆశతోటి వ్యవహరించారు తప్ప ఇప్పుడు షాక్ ఇచ్చిండు నవీన్ పట్నాయక్, చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చిండు. కాబట్టి షాక్ ఇవ్వటం వల్ల ఇప్పుడు అక్కడ తనకున్న సీట్లను కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే పోయినసారి ఆ సపోర్ట్ తోటే ప్రతిపక్ష ఓట్లు చీలకతోటి అక్కడ ఒడిశాలో గెలవడానికి ఒక కారణమైంది. తర్వాత అక్కడ నిరుద్యోగంలో చాలా మంది వలస పోతారు ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలు. సో అది కూడా తీవ్రమైన అసంతృప్తి నవీన్ పట్నాయక్ మీద కూడా ఉంది. ఎక్కువ సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రిగా చేయడం, ఆయన అవకాశంగా అటు కాంగ్రెస్ వైపు ఉండకుండా ఇటు బీజేపీ వైపు ఉంటారని ప్రకటించి ఎప్పుడు అవకాశం జరిగితే అప్పుడు ఒక అధికార పక్షాన్ని సపోర్ట్ చేసే వైఖరి తీసుకోవడం, అంతిమంగా అక్కడ ప్రజల్లో కూడా నవీన్ పట్నాయక్ పట్ల ఒక అసంతృప్తి వచ్చింది. కానీ బీజేపీ ఎప్పుడైతే నవీన్ పట్నాయక్ ని అటాక్ చేయడం, ఆ పార్టీని లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అంతిమంగా అక్కడ నవీన్ పట్నాయక్ గాని లేదు కాంగ్రెస్ గాని సీట్లు గెలిచి బీజేపీ ఓడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వీటిలలో ఇక కీలకమైన సీటు గురించి ఇప్పుడు దేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది, అదే లడాక్. ఎస్, ఇప్పుడు లడాక్ గురించి కూడా, లడాక్ ఒక సీటుకి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఈ లడాక్ గురించి మనం చర్చించాలంటే లడాక్ ప్రచారానికి పోలే నరేంద్ర మోడీ, పోలే. లడాక్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. లడాక్ ఆయన టోపీలు పెట్టుకొని ఆర్మీ డ్రెస్ వేసుకొని పోయిండు. ఎలక్షన్ ముందు ప్రచారానికి పోకపోవడం, ఎలక్షన్ ముందు పోయాడు. ఒక ఎలక్షన్ బహిరంగ సభ పెట్టిండా నరేంద్ర మోడీ. లడాక్ పోయి అక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో నన్ను గెలిపించండి, బీజేపీ క్యాండిడేట్ ని గెలిపించండి అని చెప్పాడా. భయపడి సిట్టింగ్ ఎంపీని మార్చుకున్నాడు, అక్కడ పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఆ లడాక్ సంబంధించిన ఏదైతే ప్రాంతం ఉందో దానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, రాష్ట్ర హోదా ఇవ్వాలి. అదే సందర్భంలో ఆ రాష్ట్ర హోదాతో పాటు వాళ్ళకి గతంలో ఉన్న హక్కులు ఏతున్నాయి. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత భూముల మీద 5th షెడ్యూల్ సంబంధించి 6th షెడ్యూల్ సంబంధించిన హక్కులు ఏతున్నాయి, వాటిని వాళ్ళని అక్కడ డిమాండ్ జరుగుతుంది. లోక్సభ సీట్లు పెంచాలని సోనం నాయకత్వంలో నిరాహారదీక్షలు చేస్తున్నారు. మనం ఎస్, ఆయన పెద్ద ఎత్తున ప్రజలందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి ఆ హిస్టరీలో లడాక్ లో ఇంటికొక మనిషి ఉద్యమంలో పాల్గొన్న హిస్టరీ ఉంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే లడాక్ లో 67% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. వాస్తవంగా ఓవరాల్ గా 56% అయితే 67% అంటే చిన్న విషయంగా నరేంద్ర మోడీ ఓడించడం కోసం ప్రజలందరూ వచ్చి ఆ బీజేపీ క్యాండిడేట్ కి వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొంటారనే స్పష్టం. ఎంత భయపడ్డాడంటే నరేంద్ర మోడీ ఏదైతే లడాక్ అభివృద్ధి కౌన్సిల్ మెంబర్ గా ఉన్న ఒక చైర్మన్ ని తీసుకొచ్చి సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన ఒక దుస్థితి వచ్చింది. ఎవరైతే ఆ లడాక్ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ బీజేపీ వ్యతిరేకంగా అక్కడ పాల్గొన్న వ్యక్తి ఉండో ఆయన తీసుకొచ్చి సీట్ ఇచ్చిన పరిస్థితి. అంటే అంతిమంగా లడాక్ లో ఓడిపోతాడు అనే అభిప్రాయం నరేంద్ర మోడీకి వచ్చే విశ్వ ప్రయత్నాలు చేసిండు గానీ లడాక్ లో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది. అక్కడ ప్రజల తిరుగుబాటు ద్వారా అదొక ఇండికేట్ చేయటం జరుగుతుంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది ఇంకొక బారాముల్లా సీట్ ఇప్పుడు చర్చలోకి వచ్చింది. వాస్తవాలుగా 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎంత దుర్మార్గానికి నరేంద్ర మోడీ అమిత్ షా మాట్లాడుతున్నారంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తీసుకొచ్చి ఇప్పుడు కలుపుకుంటారట. అసలు ఉన్న కాశ్మీర్ నే అభివృద్ధి చేయట్లేదని అసలు ప్రచారానికే రానియట్లే జమ్మూ కాశ్మీర్ ప్రజలు. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత నరేంద్ర మోడీకి అమిత్ షాని తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కనీసం అక్కడ గతంలో జరిగిన పార్లమెంట్ సీట్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు నరేంద్ర మోడీ. అట్లాంటి బారాముల్లా సీటు, వాస్తవంగా బారాముల్లా సీటు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తుండే మాజీ సీఎం. సో ఆయనకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు. ఆ రకంగా లడాక్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అక్కడ సీట్లు ఏం గెలవు. చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది జార్ఖండ్. వాస్తవంగా ఈ జార్ఖండ్ బీహార్ నుంచి వచ్చిన తర్వాత జార్ఖండ్ లో 3 సీట్లు ఉంటే 3 సీట్లు కూడా బీజేపీ గెలిచింది గతంలో. కానీ ఇప్పుడు అసలు ఆ 3 సీట్లలో పెద్ద ఎత్తున వ్యతిరేకత జార్ఖండ్ లో ఎదుర్కొంటుంది బీజేపీ. నాయకత్వ సంక్షోభం ఉంది.
జార్ఖండ్ అరెస్ట్ కూడా చేసినట్టుగా మాజీ ముఖ్యమంత్రి. సో అక్కడ అధికారం కోల్పోయారు వాళ్ళు. అక్కడ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఒక సెంటిమెంట్ ప్రధానంగా ముందుకు వచ్చింది. ఇప్పుడు అక్కడ పొత్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా నరేంద్ర మోడీ ఒక దుర్మార్గంగా జార్ఖండ్ అణచివేస్తున్నాను ఒక పెద్ద ఎత్తున చర్చ అక్కడ ముందుకు రావడం, పార్టీని అంటే ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తాడు అనే చర్చ రావడం, శిబు సోరెన్ కూడా గతంలో నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసిన హిస్టరీ ఉంది. ఆ సెంటిమెంట్ కూడా లేదు అనే ఒక పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు జార్ఖండ్ లో 3 సీట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఓవరాల్ గా 5వ విడత ఏదైతే ఉందో నరేంద్ర మోడీ యొక్క ఆశలు ఏదైతే ఉన్నాయో వాస్తవంగా కొన ఊపిరితో ఆశలు ఉన్నాయి వీళ్ళకి. ఇక దీని తర్వాత వచ్చేది ఢిల్లీ. కాబట్టి అక్కడ ఏంటి అనేది మనం చూడొచ్చు. ఓవరాల్ గా దీంతో మహారాష్ట్ర అయిపోయింది, ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ బెంగాల్ సంబంధించి ఇంకొక 2 విడతలు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ సీట్లు అయిపోయినాయి. తర్వాత యూపీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ సీట్లు అయిపోయినాయి, ఇంకా 2 విడతలకు సంబంధించి కొద్ది సీట్లే మిగిలి ఉన్నాయి. ఒక రకంగా చూస్తే 5వ విడత అనేది ఒక చివరి మిటుకు ఆశలు ఉన్నాయి నరేంద్ర మోడీకి, చిన్న చిన్న ఆశలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆశల మీద నీళ్లు చల్లారు అక్కడ ఉన్న ప్రజలు. వాస్తవంగా మొత్తం సీట్లలో అయితే 49 సీట్లలో బీజేపీకి 32 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. 32 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. దాని తర్వాత శివసేనతో కలుపుకొని తర్వాత పాస్వాన్ సీట్ తో కలుపుకొని మొత్తం 41 సీట్లు ఎన్డీఏకే ఉన్నాయి. 8 సీట్లు మాత్రమే బయట ఉన్నాయి. ఆ 8 సీట్లు తృణమూల్ 4 ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ ఒకటి ఉంది, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, ఇట్లా జేడీయూ ఇట్లా ఒకటి ఉంది, ఇట్లా ఉంది. కానీ ఈ సీట్లను ఇప్పుడు నిలుపుకునే పరిస్థితి ఉందా? అప్పుడు వేవ్ లో గెలిచిండు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ వేవ్ లేదు, వ్యతిరేకత ఉంది. లడాక్ సీటు సిట్టింగ్ పోయే పరిస్థితి ఉంది, బీహార్ లో సిట్టింగ్ పోయే పరిస్థితి ఉన్నాయి, జార్ఖండ్ లో సిట్టింగ్లు పోయే పరిస్థితి ఉంది, ముంబై కేంద్రంగా పార్టీని తీసుకోవడంలో అక్కడ సిట్టింగ్లు నష్టం జరుగుతుంది, కేంద్ర మంత్రులే అవుట్ అయ్యే పరిస్థితి ఉంది, కేంద్ర మంత్రులే గెలిచే పరిస్థితి లేదు, ఇంకెవరికి ప్రచారం చేస్తారు? కాబట్టి నరేంద్ర మోడీ స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయంటే అసలు ఎట్లా పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నాడు ఒక్కోసారి నరేంద్ర మోడీ. ఫ్రీ బస్సు విషయంలో కామెంట్ చేసిండు. ఫ్రీ బస్ విషయంలో ఏం కామెంట్ చేసిండు? ఫ్రీ బస్సులు మహిళలకి ఫ్రీ బస్సులు ఇచ్చినాయి మన దేశంలో ఒక 5-6 స్టేట్స్. మహిళలకి ఫ్రీ బస్సులు ఇవ్వటం వల్ల కాలుష్యం పెరుగుతుంది, మెట్రో మొత్తం ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. కాబట్టి మెట్రో వైపు ఉండాలి తప్ప మన ఫ్రీ బస్సులు ఇస్తారా అని నరేంద్ర మోడీ కామెంట్ చేసిండు. అంటే సామాన్య మహిళల పక్షాన ఉండొద్దు, డబ్బులున్న మెట్రోలో తిరిగే జనాల పక్షాన ఉండాలంటే అందుకే కేజ్రీవాల్ ఒక పెద్ద కౌంటర్ ఇచ్చిండు. నువ్వు ప్రధానమంత్రిగా ఉండు, నువ్వు నీ మినిస్టర్లంతా కలిసి మీరు ఫ్రీగా విమానాల్లో తిరుగుతారు, ఫ్రీ రైళ్లు వాడతారు, ఫ్రీగా ప్రభుత్వ సొమ్ము అంటే ప్రభుత్వం అంటే సొమ్ము ఎవరిది? ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ముని ఫ్రీగా మీరు విహారయాత్రలకు గానీ ఫ్లైట్లు గానీ స్పెషల్ గా పెట్టి పెద్ద ఎత్తున దుబారా ఖర్చులు చేస్తారు. కానీ ప్రజలకి అది కూడా మహిళల గురించి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ మాట్లాడతాడు. అట్లాంటి మహిళలకి ఫ్రీ బస్ ఇస్తున్న ఢిల్లీ గాని ఆ ప్రభుత్వం పంజాబ్ లో ఇస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, లెఫ్ట్ సిపిఎం కేరళలో ఇస్తుంది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఏ ఒక్క స్టేట్ లో కూడా నరేంద్ర మోడీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించరు. అంటే దాని మీద కూడా అక్కసుగా వెళ్ళగట్టిండు నరేంద్ర మోడీ. చాలా కామెంట్లు చేసిండు, దుర్మార్గపు కామెంట్ సౌత్ విషయంలో చేసిండు, తర్వాత నిధుల విషయంలో చేసిండు. ఎన్ని అయినా గాని, ఎన్ని అబద్ధ ప్రచారాలు నరేంద్ర మోడీ దిగజారినా గానీ ఈ 5వ విడతలో నరేంద్ర మోడీ సీట్లు గెలవటం అనేది కష్టం. సో నరేంద్ర మోడీ ఆశలు చల్లారిపోయినాయి ఈ దెబ్బతోటి. ఎవరైతే తన కింగ్ అనుకున్నారో వాస్తవంగా రాజ్నాథ్ సింగ్ గాని, ఇప్పుడు ఎవరైతే క్షత్రియ సంబంధించిన ఇష్యూ జరుగుతుంది, రాజపుత్రుల ఇష్యూ, వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీని ఓడగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. సో నరేంద్ర మోడీ ఆధిపత్యాన్ని గండిగొట్టాలనే ప్రయత్నం. జాట్ల ఇష్యూ జరిగింది, ఆ జాట్లంతా కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఈ 5వ విడతలో రైతులు, యువత, పెద్ద ఎత్తున మహిళలు తిరుగుబాటు చేసి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటింగ్ చేశారనేది మనకు స్పష్టం ఉంది. అందుకే లో ఓటింగ్ శాతం నమోదైంది, చాలా తక్కువ. ఎక్కడైతే నరేంద్ర మోడీ ఇప్పుడు మన రాష్ట్రాల వారికి చూస్తే ఎక్కడైతే నరేంద్ర మోడీ ఓడిపోతాడు అన్న సీటు ఒడిశాలో 60% నమోదైంది అక్కడ పోలింగ్ పర్సెంట్. తర్వాత లడాక్ లో 67%, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో 61%, తర్వాత యూపీఎస్ఎల్కి 55%, తర్వాత మహారాష్ట్ర మొత్తం కలిపితే 48%. వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. సో వెస్ట్ బెంగాల్ లో 73%.
సో నరేంద్ర మోడీ ఓడిపోయే ప్రాంతాల్లోనేమో సీట్లు కోల్పోయే ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి నరేంద్ర మోడీ సీట్లు నిలబెట్టుకుంటున్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోయింది. సో అంతిమంగా ప్రజలు నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున తిరుగుబాటుని ఈ 5వ విడతలో చూపించారనేది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్ పిట్టల రావు గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, ఇప్పుడు జరిగిన 49 సీట్లకు సంబంధించిన ఎన్నికల్లో ప్రధానంగా ఏ నియోజకవర్గాల పరిస్థితి ఏంది, ఆ నియోజకవర్గాల్లో ఉన్న సామాజిక పరిస్థితులు ఏంది, కాన్ఫ్లిక్ట్స్ ఏంది అనే అనేక అంశాలని చాలా లెక్కలతో సహా వివరాలతో సహా మీ ముందు ఉంచారు పిట్టల రావు గారు. మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలేనా, మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.